ఎప్పుడైనా ఎలక్ట్రిక్ కార్ల గురించి ఆలోచించామా? ఈ పెట్రోల్ ధరలు పెరిగిన తర్వాత ఆలోచించామంటారా? అయితే 1943 సంవత్సరంలోనే ఎలక్ట్రిక్ రీఛార్జ్ కార్డులు తయారు చేసేవారట. ఆ విషయం మీకు తెలుసా? ఇప్పుడంటే ఎలక్ట్రిక్ కార్లకి డిమాండ్ పెరిగి ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ అవుట్లెట్లు ఉన్నాయి, కానీ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు దూసుకు వెళ్ళేవట. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల పరిస్థితి అలా కాదులేండి. ఛార్జింగ్ బదులు ఏకంగా బ్యాటరీలనే అమర్చేశారు. ఇందుకోసం ప్రత్యేక స్టేషన్లు కూడా ఉన్నాయి. వింతగా ఉంది కదా. స్పెయిన్లో 1943లో తీసిన వీడియో బ్యాటరీ కార్ ఇప్పటికీ కూడా హల్చల్ చేస్తుందట. ఈ బ్యాటరీ ఎలా మారుస్తున్నారో చూడండి. నిజానికి ఇవి మనం కొత్తగా ఏం తయారు చేస్తున్నవి ఏం లేవు. పాత వాటిని కొంచెం మోడిఫై చేసి, అంటే స్పైసెస్ లాంటివి యాడ్ చేసి రుచికి తగ్గట్టు మార్పులు చేస్తున్నాం తప్ప అంతా పాత చింతకాయ పచ్చడే. కొత్తగా ఏమైనా ట్రై చేస్తే నిజానికి జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయం. ఏదేమైనప్పటికీ బ్యాటరీ కార్స్ ఇప్పటివి కాదు, ఎప్పటి నుంచో ఉన్నది అని మనకు అర్థమవుతుంది. సో మరి ఇవి కొత్తగా వచ్చాయి, ఎలక్ట్రిక్ రేట్లు పెరిగాయి, అందుకే కొన్నామని చెప్పే వాళ్ళకి చెప్పండి, పెట్రోల్ కార్ల కంటే ముందే బ్యాటరీ కార్స్ ఉండేవట బ్రో అని చెప్పేసేయండి. మరి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎలక్ట్రిక్ కార్స్ కొన్నారా? అయితే వారి పేరుని ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇదే విషయం మీద మీరు నాతో మీ అభిప్రాయాన్ని పంచుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.